రైతు బంధు సహాయంపై సలహాల కొరకు సిరికొండ మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చెల్లెలు గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజన సభలో పాల్గొన్న రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రైతులు మాట్లాడుతూ 10 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వాలని, కౌలు రైతులకు పంట సహాయం పథకం అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ రైతు బంధు సహాయం కింద కనీసం 10 ఎకరాలు ఉన్నవారికి అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టేవారు చాలామంది ఉంటారని అందులో కట్ ఆఫ్ పెట్టి వారికి కూడా సహాయం అందించాలని చైర్మన్ వెల్లబుచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జి బుచ్చన్న, వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య, సీఈఓ మహమ్మద్ అలీ, మాజీ చైర్మన్ డైరెక్టర్ మైలారం గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు అలీపురం లింగం, రమేష్, వ్యవసాయ శాఖ అధికారులు కృష్ణారెడ్డి, శ్రీకాంత్, సొసైటీ సిబ్బంది దువ్వూరు భూపాల్ రెడ్డి, నీలేష్, రాజారెడ్డి, గిరి, రైతులు రామస్వామి గౌడ్, అన్నలు దేవి, చిన్న రాజన్న, కందగుల రాములు, పడాల గంగాధర్, పెద్ద నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. అయితే రైతు బంధు గురించి గవర్నమెంట్ రైతుల యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం సంతోషం. ఈ యొక్క అవగాహన కార్యక్రమం కూడా రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే రైతు బంధు ఒక నా అభిప్రాయం చెప్తున్నా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా, ఎందుకంటే లేనోళ్ళకు కూడా కొంతమంది చాలామంది రేషన్ కార్డు లేదు. అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజులలో ఖర్చులకు, ఈ రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి పట్టదారుకు 10 ఎకరాల లోపున, అంటే 10 ఎకరాల వరకు పెట్టి, ఇంత నుండి పట్టదారు 10 ఎకరాల వరకు పట్టదారుకు 10 ఎకరాల భూమికి అది తడి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రెండవది పడితు, అంటే బంజరు భూములకు, పడితు భూములకు, గుట్టలకు, ప్లాటింగ్ అయిన వాటికి, నాలా కనెక్షన్లకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బదులు రైతులకు ఇంకో ఎక్కడ పెంచినా బాగుంటుంది. కానీ ఎందుకంటే ఆ వాణిజ్యపరమైన ఉన్నటికి లేకుండా పెట్టరు. అదేవిధంగా ప్రభుత్వం, అంటే పత్రికలు చూస్తున్నాం, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తారు. అయితే కొందరు ప్రభుత్వ అంటే ఉద్యోగము అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది అయిపోయేదాకా, వాళ్ళు ఐటీ కడతారు. సరే, ఐటీ కంటే వాళ్ళకు కూడా ఐటీ కూడా లిమిట్ పెట్టి, అంటే కొందరు ఐటీ కడతారు, సంవత్సరానికి 5,000 10,000 కడతారు. చిన్న సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఉంటారు, 50,000 జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, 2 లక్షలు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళకి రైతు బంధు రాకపోతే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఐటీ కూడా ప్రామాణికంగా ఇంకా, అంటే కొంచెం ₹1,00,000 ఐటీ కడుతుందో, 50,000 ఐటీ కడుతుందో, అది కూడా అంతవరకు ఒక కన్జంప్షన్ ఇచ్చి, అంటే ప్రభుత్వాలు కంటే టెంపరవరీ ఉద్యోగాలు కాబట్టి అటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా, రైతు బిడ్డలకు కూడా